హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. టెట్ డిఎస్సి పరంగా రెండింటి పరంగా కూడా మనకు బయాలజీకి అయితే యూజ్ అవుతాయండి. అలాగే ఎస్ఏ అండ్ ఎస్జిటి ఇద్దరికి కూడా యూజ్ అవుతాయి. సో వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా బిట్స్ అయితే కవర్ చేయడానికి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాజుకు రేచీకటి ఉందని డాక్టర్ అయితే నిర్ధారించాడు. మరి రాజు క్రింది వాటిలో దేనికి సంబంధించి ఉంటాడు అనేసి ఇచ్చారండి. సో మనకు రేచీకటి అనేది ఉన్నట్లయితే మనకు ఏమవుతుందండి, తక్కువ వెలుతురులో కానివ్వండి, అలాగే రాత్రిపూట కానివ్వండి వస్తువులను అయితే వాళ్ళు చూడలేరనమాట. రేచీకటి ఉంటే తక్కువ వెలుతురులో కూడా చూడలేరండి, అలాగే రాత్రిపూట కూడా వస్తువులను చూడలేరు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రానికి సంబంధించి సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు లైంగిక చక్రం దోమలో జరుగుతుంది, అలైంగిక చక్రం మానవుడిలో జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 లైంగిక అలైంగిక చక్రాలు మానవుడిలో జరుగుతాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 3 అలైంగిక చక్రం దోమలో జరుగుతుంది, లైంగిక చక్రం మానవుడిలో జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 లైంగిక అలైంగిక చక్రాలు అవకాశాన్ని బట్టి వేటిలోనైనా జరగవచ్చు అనేసి ఇచ్చారు. మనకు మలేరియా వస్తుంది కదా, సో అప్పుడు ఆ మలేరియా పరాన్నజీవి జీవిత చక్రానికి సంబంధించి సరి అయినది ఏదండి, మనకు లైంగిక చక్రం వచ్చేసి దోమలో జరుగుతుందండి, అలైంగిక చక్రం వచ్చేసి మనకు మానవుడిలో జరుగుతుంది. అంటే ఎవరికైతే మలేరియా అనేది సోకుతుందో వాళ్ళకండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అండకోశానికి సంబంధించిన కణాలే ఒకదానితో ఒకటి సంయోగం చెంది ఏర్పడే కణం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది సంయుక్త బీజము, ఆప్షన్ 2 ద్వితీయ కేంద్రకము, ఆప్షన్ 3 అంకురచ్ఛదము, ఆప్షన్ 4 ప్రతిపాద కణము అనేసి ఇచ్చారు. అండకోశానికి సంబంధించినటువంటి కణాలే అనమాట. ఒకదానితో ఒకటి సంయోగం చెందినప్పుడు ఏర్పడే కణాలు ఏంటి అండి, ద్వితీయ కేంద్రకం అండి. నెక్స్ట్ మొక్క యొక్క ఆహార కర్మాగారంగా దేన్ని పేర్కొంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది విత్తనము, అండకోశము, వేరు, పత్రము అనేసి ఇచ్చారు. సో మొక్క యొక్క ఆహార కర్మాగారం అనేసి మనం దేన్ని చెప్తామండి, పత్రాన్ని చెప్తాం. ఆకు అనేది మనకు మొక్క యొక్క ఆహార కర్మాగారం అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. ప్రొజెస్టిరాన్ హార్మోన్ యొక్క పని ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చడం, ఆప్షన్ 2 గాయిటర్ రాకుండా కాపాడటము, ఆప్షన్ 3 గర్భాశయ పెరుగుదల అలాగే జరాయువు ఏర్పడము, ఆప్షన్ 4 నపుంసకత్వం రాకుండా ఉండటం అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రొజెస్టిరాన్ అనేటటువంటి హార్మోన్ యొక్క పని ఏదండి, గర్భాశయ పెరుగుదల అలాగే జరాయువు ఏర్పడడం అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను. సహజ శత్రువులైన కీటకాలను ప్రవేశపెట్టి కలుపు మొక్కలను నాశనం చేసే పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది బ్రాడ్కాస్టింగ్ పద్ధతి, ఆప్షన్ 2 జీవక్రియ విధాన పద్ధతి, ఆప్షన్ 3 భౌతిక పద్ధతి, ఆప్షన్ 4 రసాయన పద్ధతి అనేసి ఇచ్చారు. సో ఏమంటారండి ఇక్కడ మనకు సహజ శత్రువులైనటువంటి కీటకాలను ప్రవేశపెట్టి కలుపు మొక్కలను నాశనం చేయటం అనమాట. మన కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వాటికి ఎక్కువగా మనము ఏదైనా రసాయన పద్ధతులను వాడటం కానీ వాటిని పీకివేయడం వల్ల మనం కలుపు మొక్కలను తీసేస్తూ ఉంటాము. అలా కాకుండా సహజ శత్రువులైనటువంటి అంటే కలుపు మొక్కలను తినేసేటటువంటి కీటకాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అటువంటి వాటిని ప్రవేశపెట్టి కలుపు మొక్కలను నాశనం చేసే పద్ధతిని ఏమంటామండి, జీవక్రియ విధాన పద్ధతి అనేసి చెప్తామండి. జీవక్రియ విధాన పద్ధతి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను. స్పర్శ గ్రాహకాలు ఏ భాగాలపై ఎక్కువగా ఉంటాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది వేళ్ళ కొనలపై, ఆప్షన్ 2 నొసటి ప్రాంతంలో, ఆప్షన్ 3 పెదవుల పైన అనేసి ఇచ్చారు.
ఆప్షన్ 4 1,3. సో మనకు స్పర్శ గ్రాహకాలు ఏ భాగాలపైన ఎక్కువగా ఉంటాయంటే వేళ్ళ కొనలపైన ఉంటాయి, అలాగే మనకు పెదవులపైన కూడా ఉంటాయండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏ రుచికి చెందిన గ్రాహకాలు నాలుక యొక్క వెనుక భాగంలో ఉంటాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది తీపి, ఆప్షన్ 2 ఉప్పు, ఆప్షన్ 3 పులుపు, ఆప్షన్ 4 చేదు అనేసి ఇచ్చారు. మనకు నాలుక యొక్క వెనక భాగంలో వచ్చేసి మనకు ఏ రుచి గ్రాహకాలు ఉంటాయండి? చేదు రుచి గ్రాహకాలు ఉంటాయి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, పాములు వాటి శాస్త్రీయ నామాలకు సంబంధించి సరి అయిన జత ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ తాచుపాము, రసైల్స్ వైపర్, ఆప్షన్ బి కట్లపాము, ఓఫియోఫోగస్ హెన్నా, ఆప్షన్ సి ఎకిస్ కారినేటా, సాస్కేల్ వైపర్, ఆప్షన్ డి రక్తపింజర, బంగారస్ ఫాసియేటస్ అనేసి ఇచ్చారండి. సో వీటిలో మనకు కరెక్ట్ అయినటువంటివి ఏవి అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ అయినవి వచ్చేసి మనకు సిడి అండి. ఎకిస్ కారినేటా అంటే సాస్కేల్ వైపర్, నెక్స్ట్ రక్తపింజరను వచ్చేసి బంగారాస్ ఫాసియేటస్, ఇవి వీటి యొక్క శాస్త్రీయ నామాలు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, చిన్న పిల్లలలో అతి సామాన్యంగా కలిగే చర్మ వ్యాధి గజ్జిని కలిగించే క్రిమి ఏ వర్గానికి చెందింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ప్లాటీ హెల్మంతీస్, ఆప్షన్ 2 ప్రోటోజోవా, ఆప్షన్ 3 ఆర్థోపోడా, ఆప్షన్ 4 నిమాటీ హెల్మంతీస్ అనేసి ఇచ్చారు. మనకు చిన్నపిల్లల్లో గజ్జి అనేది వస్తుంది కదా, సో ఆ క్రిమి ఏ వర్గానికి సంబంధించింది అనేసి అడుగుతున్నారండి. సో ఇది ఏ వర్గానికి సంబంధించిందండి? ఆర్థోపోడా వర్గానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో వేటిని బయో ఎరువులుగా ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది మనకు ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ 2 నీలి ఆకుపచ్చ శైవలాలు, ఆప్షన్ 3 గోధుమ వర్ణపు శైవలాలు, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. సో బయో ఎరువులుగా మనము వేటిని ఉపయోగిస్తామండి? నీలి ఆకుపచ్చ శైవలాలను వచ్చేసి మనము బయో ఎరువులుగా అయితే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, రూబియోలా అనే మరో పేరు కలిగినటువంటి వ్యాధి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు ఆటలమ్మ, తట్టు లేదా పొంగు, ఆప్షన్ 3 పోలియో, ఆప్షన్ 4 గవద బిళ్ళలు అనేసి ఇచ్చారండి. రూబియోలా అంటే ఏంటండి? తట్టు అనమాట. అంటే మనకు ఒళ్ళు అనేది పొంగులు అక్కడక్కడ దద్దులుగా వస్తుంది కదండి. సో దాన్ని మనము రూబియోలా అనేసి కూడా పిలుస్తాము. నెక్స్ట్, అలసిపోవడము, శ్లేష్మంతో కూడిన దగ్గు, బరువు తగ్గడము వంటి లక్షణాలు గుర్తించిన డాక్టరు ఆ వ్యాధిగ్రస్తుడికి ఏ వ్యాధి ఉందని నిర్ధారిస్తాడు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది కుష్టు, ఆప్షన్ 2 క్షయ, ఆప్షన్ 3 మలేరియా, ఆప్షన్ 4 కోరింత దగ్గు అనేసి ఇచ్చారు. సో ఏదండి దీనికి సంబంధించింది? క్షయ అండి. క్షయ అనేది వచ్చినట్లయితే మనకేంటి, వాళ్ళు ఎక్కువగా అలసిపోవడం కానీ, బరువు తగ్గడము, అలాగే శ్లేష్మంతో కూడిన దగ్గు, ఇటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా మనకు క్షయకు సంబంధించినవి అనమాట. కోరింత దగ్గుకు ఓన్లీ దగ్గుకు సంబంధించింది, బరువు అనేది తగ్గరండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, క్రింది వాటిలో ఏ 2 ప్రవచనాలు సరి అయినవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ది చింతకాయ, మామిడి, నిమ్మ మొదలైన వాటిని పొగబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. ఆప్షన్ బి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి తగిన ఉష్ణోగ్రత వచ్చేసి 20 degrees centigrade to 40 degrees centigrade. ఈస్టులు ఆమ్ల ద్రావణంలో వృద్ధి చెందుతాయి. ఆప్షన్ డి ఎప్లోటాక్సిన్స్ కాలేయాన్ని పాడు చేస్తుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ అయినవి అడుగుతున్నారనమాట. సో కరెక్ట్ అయినవి చూసుకున్నట్లయితే మనము
వచ్చేసి బీడి కరెక్ట్ అయినవండి. వీటిల్లో బీడి వచ్చేసి మనకు కరెక్ట్ అయినవి. బ్యాక్టీరియా వచ్చేసి మనకు వేగంగా వృద్ధి చెందడానికి తగిన ఉష్ణోగ్రత వచ్చేసి 20 degrees centigrade to 40 degrees centigrade. అలాగే ఎప్లోటాక్సిన్ కాలేయాన్ని అనేది పాడు చేస్తుంది అనమాట. నెక్స్ట్ మంచు కలపను ఇచ్చే ఇండియన్ రోజ్వుడ్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ టిక్టోనియా గ్రాండిస్, ఆప్షన్ 2 షారియా రోబస్టా, ఆప్షన్ 3 డాల్ బర్జియాలటీ పోలియా, ఆప్షన్ 4 అజార్టికా ఇండికా అనేసి ఇచ్చారండి. ఇండియన్ రోజ్వుడ్ యొక్క శాస్త్రీయ నామం ఏంటండి? డాల్ బర్జియాలాటీ పోలియా. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్కి సంబంధించి క్రింది వాటిలో సరి అయిన జత ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది మాలిగ్నెంట్ ఊపిరితిత్తులు ప్రమాదకరం కావు. నెక్స్ట్ కార్సినోమా ఉపకళ కణాలకు వచ్చేటటువంటి క్యాన్సర్. ఆప్షన్ 3 అపాయం చేయని వ్రణాలు కార్సినోమా అనేసి ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆప్షను ఇతర భాగాలకు సోకే గడ్డలు బిలైన్ గడ్డలు అనేసి ఇచ్చారండి. సో మనకు క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి అడిగారు. సో దీంట్లో మనకు సరి అయినది ఏదండి? కార్సినోమా అనేది ఉపకళా కణాలకు వచ్చేటటువంటి క్యాన్సర్ అన్నమాట. ఇది ఒకటి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గోళ్ళు, రోమాలు, కొమ్ములు వంటి జంతు నిర్మాణాలు ఏ కణజాలం నుంచి తయారవుతాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంయోజక కణజాలము, ఆప్షన్ 2 కండర కణజాలము, ఆప్షన్ 3 అస్థి కణజాలము, ఆప్షన్ 4 ఉపకళా కణజాలము అనేసి ఇచ్చారండి. సో గోళ్ళు కానివ్వండి, రొమ్ములు, కొమ్ములు ఇటువంటివి జంతు నిర్మాణాలన్నీ ఏ కణజాలం నుంచి తయారవుతాయంటే ఉపకళా కణజాలం నుంచి తయారవుతాయండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ప్రౌఢ మానవుడిలో ఉండే కుంతకాల సంఖ్య ఎంత అనేసి అడుగుతున్నారు. ప్రౌఢ మానవుడిలో ఉండే కుంతకాలు ఎన్ని ఉంటాయి? సో ఎన్ని ఉంటాయండి? 8 కుంతకాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ అయితే చూద్దాము. మానవుడి జీర్ణక్రియలో సెల్యులోజ్ తంతువుల ఉపయోగం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది ఆహారానికి బరువును చేకూర్చడము, ఆప్షన్ 2 పేగుల్లో ఆహారం సులువుగా జారేటట్లు చేయడము, ఆప్షన్ 3 ప్రోటీన్ల జీర్ణక్రియలో ఉపయోగపడటము, ఆప్షన్ 4 జీర్ణమైన పోషకాలను సమర్థవంతంగా పీల్చుకునేటట్లు చేయటము అనేసి ఇచ్చారండి. సో మనకు సెల్యులోజ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందండి? ఉపయోగం కానిది అడుగుతున్నారనమాట. సో సెల్యులోజ్ వల్ల మనకు ప్రోటీన్ల జీర్ణక్రియలో ఉపయోగపడటం అనేది మనకు కరెక్ట్ కాదండి. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇతర జంతువులతో పోల్చినప్పుడు నెమరు వేసే జంతువులలో గ్లూకోజ్ మట్టం ఏ విధంగా ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో అతి ఎక్కువగా, సమానంగా, తక్కువగా, కొలవలేము అనేసి ఇచ్చారు. ఇతర జంతువులతో పోల్చినప్పుడు నెమరు వేసే జంతువులలో గ్లూకోజ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందండి? అతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏది ఆంత్రరసంలో మాత్రమే ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి ఎమిలాప్సిన్, ఆప్షన్ 2 ట్రిప్సిన్, ఆప్షన్ 3 ఎంటిరోకైనస్, ఆప్షన్ 4 కీమోట్రిప్సిన్ అనేసి ఇచ్చారండి. ఆంధ్రరసంలో మాత్రమే ఉండేటటువంటిది ఏదండి? ట్రిప్సిన్ అండి. ట్రిప్సిన్ కాదండి, సారీ, ఆప్షన్ 3 అండి. ఆంధ్రరసంలో మాత్రమే ఉండేటటువంటిది ఏది అంటే ఎంటిరోకైనస్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏ జీవి నీలం రంగు రక్తాన్ని కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారండి.
ఆప్షన్స్లో ఫస్ట్ది వానపాము, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 నత్త, ఆప్షన్ 4 బొద్దింక అనేసి ఇచ్చారు. ఏ జీవి నీలం రంగు రక్తాన్ని మాత్రమే కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఏ జీవి అండి? నత్త అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో కీటకాహారి మొక్క కానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది డ్రాసిరా, ఆప్షన్ 2 నెపంతీస్ అనేసి ఇచ్చారు. సో మనకు డ్రాసిరా, నెపంతీస్ ఈ రెండు కూడా కీటకాహారి మొక్కలేనండి. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే మనకు డైమోనియా, కస్కుటా అనేసి ఇచ్చారు. సో కానిది కీటకాహార మొక్క కానిది ఏది అంటే మనకు కస్కుటానండి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాము. పత్రరంధ్రాలు తెరుచుకోవటము, మూసుకోవటము క్రింది వాటిలో ఏ చర్యపైన ఆధారపడి ఉంటాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది విసరణ, ఆప్షన్ 2 బాష్పోత్సేకము, ఆప్షన్ 3 కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ 4 వేరు పీడనము అనేసి ఇచ్చారు. సో పత్రరంధ్రాలు మనకు తెరుచుకోవడం, మూసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో ఏ చర్య ద్వారా ఇవి జరుగుతుంది అంటే బాష్పోత్సేకం ద్వారా జరుగుతుందండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏ జీవి ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది నత్త, ఆప్షన్ 2 వానపాము, ఆప్షన్ 3 ఈగ, ఆప్షన్ 4 చేప అనేసి ఇచ్చారు. ద్రవ పదార్థంలో ఉన్నది మాత్రమే తీసుకునేటటువంటిది ఏదండి క్రింది వాటిలో? ఓన్లీ ఈగ అండి. నెక్స్ట్ సాధారణంగా శాకాహార జంతువులలో ఏ దంతాలు లోపిస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది కుంతకాలు, ఆప్షన్ 2 రాధనికలు, ఆప్షన్ 3 చర్వనకాలు, ఆప్షన్ 4 అగ్రచర్వనకాలు అనేసి ఇచ్చారండి. సో మనకు శాకాహార జంతువుల్లో ఏముండవండి? రథనికలు ఉండవు, ఇవి మాంసాహార జంతువుల్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏ జీవి విసర్జక పదార్థంగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు కప్ప, చేప, వానపాము, బొద్దింక అనేసి ఇచ్చారు. క్రింది వాటిలో ఏ జీవి విసర్జక పదార్థంగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తుంది? ఏదండి? బొద్దింక అండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పట్టు పురుగులు, గొంగలి పురుగులు క్రింది వాటిలో ఏ రకం భక్షక విధానానికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది ఏకరక భక్షణ, ఆప్షన్ 2 బహుళ రక భక్షణ, ఆప్షన్ 3 జాంతవ భక్షణ, ఆప్షన్ 4 సర్వభక్షణ అనేసి ఇచ్చారండి. సో పట్టు పురుగులు, గొంగలి పురుగులు ఇవి మనకు ఏ రకం భక్షక అండి? ఏకరక భక్షణ. ఎందుకంటే ఇవి ఓన్లీ ఆకులను మాత్రమే తింటాయి కాబట్టి ఇవి ఏకరక భక్షణ. నెక్స్ట్ క్వశ్చను, అతినీల లోహిత కిరణాలను శోషణం చేసుకునేటటువంటి వాయువు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆక్సిజన్, ఆప్షన్ 2 ఆర్గాను, ఆప్షన్ 3 నత్రజని, ఆప్షన్ 4 ఓజోన్ అనేసి ఇచ్చారు. సో ఏదండి? అతినీల లోహిత కిరణాలను శోషణం చేసుకునేటటువంటి వాయువు ఏది? ఓజోన్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రంలో ఎంత లోతు వరకు కిరణజన్య సంయోగక్రియ జరపడానికి అవసరమయ్యే కాంతి ఉంటుంది అనేసి ఇచ్చారు. అంటే మనకు సముద్రంలో ఎంత లోతు వరకు కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది 500 మీటర్లు, 2000 మీటర్లు, 1000 మీటర్లు, 200 మీటర్లు అనేసి ఇచ్చారు. సో ఎంతవరకు అండి? దాదాపు మనకు 200 మీటర్ల లోతు వరకు మన కిరణజన్య సంయోగక్రియ జరపడానికి అవసరమయ్యేటటువంటి కాంతి అనేది సముద్రంలో ఉంటుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.